అండి, వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, లాస్ట్ టైము నేను ట్రావెలింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది శని సింగ్నాపుర వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదని కమెంట్ పైన కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియో అప్లోడ్ చేసే తలకి నాకు మా అబ్బాయికి ఒంట్లో బాగాలేనట్టు అయ్యింది. సో అందుకనేసి నాకు వాయిస్ ఇచ్చే కానీ అప్లోడ్ చేసే కానీ థంబ్నెయిల్ క్రియేట్ చేసే కానీ అవ్వలేదండి. ఎందుకంటే ప్రతి తల్లిగారులకి అలాగే ఉంటుంది కదండి, పిల్లలు ఫస్ట్ ఆరాం కావాలి, తర్వాత అప్లోడ్ చేస్తామని, అందుకోసమే డిలే చేశాను, సారీ. సో ఈరోజు చూసేయండి, శని సింగ్నాపురలో వీడియో రికార్డ్ లేదండి, కానీ నేను దాక్కు నుండి వీడియోస్ అన్నీ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి రిస్క్ చేసినందుకైనా మీరందరూ ఒక లైక్ చేయండి వీడియోకు. అండ్ ఎవరంతా శని సింగ్నాపుర టెంపుల్కి విజిట్ చేశారో దాన్ని కూడా కమెంట్లో పెట్టండి, నాకు చాలా సంతోషం అవుతుంది. సో రండి, అలాగే ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చూడండి, మీకు ఇష్టం అవుతుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, మీ అభిప్రాయాలన్నీ కమెంట్ బాక్స్లో తెలపండి అంటూ వేడుకుంటున్నా. సో ఇక్కడ మేము వెళ్ళే తలకి అంటే దేవుని దగ్గర కాన పంపించారు, చాలా దూరం నుంచినే మనము శని దేవుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు డబ్బులు ఇంకొంచెం జాస్తి పే చేస్తే అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అభిషేకం సహా చేయొచ్చు. సో మేము అలాంటి దీనికి వెళ్ళలేదు. సో దూరం నుంచినే ఆ స్వామి దర్శనం అనేది చేసుకొని వాపస్ వచ్చేసాము. సో మా అదృష్టం కొద్దీ ఎక్కడ మాకు అంటే 3 days మీరేం చూస్తున్నారు కదా ట్రావెల్ వీడియోలో, మాకు ఎక్కడైనా ప్రసాదం దొరకలే, ఒక్క ఈ శని సింగ్నాపురంలో ఇడిసి. అదే మా అదృష్టం అనుకుంటా. మనం సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో ప్రసాదం అలా ఉండింది, చాలా వరకు బాగుండింది. సో ప్రసాదం అంతా తినేసి ఇంటికి ప్రసాదం తీసుకొని వాపస్ మా ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పేసి మేము ఈవినింగ్ ఒక 7 అలాగా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. మా ఫ్లైట్ ఉండింది 11 o'clockకి. సో 11 o'clock ఉంది అంటే 2 hours జల్దీనే వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, అలాగే అక్కడ చెక్-ఇన్స్ అంతా ఉంటాయి. అదంతా కంప్లీట్ అయ్యేతలకి కొంచెం లేట్ అవుతుందని మేము వెళ్ళిపోయాం లోపలికి. సో హెవీ ట్రాఫిక్ ఉండింది పూణే దగ్గర. సో ఇదే చూడండి, వెళ్ళేటప్పుడు మీకు చూపించాను కదా పూణే ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని. వచ్చేటప్పుడు మేము అంటే ఈవినింగ్ వచ్చాము కాబట్టి ఈవినింగ్ ఇలా ఉంది అండి, చాలా బాగుంది. సో వెళ్ళేదేమో లోపలికి వెళ్ళిపోయామా, అక్కడ చెక్కింగ్ దగ్గర అంతా ముగించుకొని మేము లోపలికి వెళ్ళేతలకే ఆల్మోస్ట్ ఒక 9 అయిందండి. ఇంకా 9, 10, 11 2 hours ఎలాగప్ప వెయిట్ చేసేది అని అనుకున్నాము. సో దారి లేక ఎయిర్పోర్ట్ అన్నీ 4-5 సార్లు రౌండ్ వేసేసాము. అక్కడ తినేకి ఒక ఫ్రెంచ్ ఫ్రై కూడా తీసుకున్నాము. ఏమంటే మాకు ఈ పూణే ఎయిర్పోర్ట్లో చాలా వరకు టైం మిగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్యాసింజర్ కమ్మి ఉండిందనుకో ఏమో మాది చెక్ ఇన్ ఉండొచ్చు. అలాగే బోర్డింగ్ పాస్ జల్దీనే ఇచ్చేశారు. అక్కడ మన తెలుగు అన్న కూడా ఉన్నారు. అవన్న దగ్గర మేము అడుగుతూ ఉంటుంది, అనియా మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడే స్టే చేస్తారా అని దానికి అనే చెప్పారు. అవును మేడం, మేము ఇక్కడే స్టే చేసాము, పూణేలోనే మాకు ఇస్తారు, హోటల్స్ రూమ్స్ అన్నీ ఇస్తారు, మా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతాము అని. చాలా ఖుషి అయింది. అంటే ఇంత దూరంలో కూడా మన తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారని వినేకే ఒక బూప్ బంప్స్ లాగా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. ఆ అనియా మాకు చాలానే హెల్ప్ చేశారు బోర్డింగ్ పాస్ దగ్గర కానీ మా ఫ్లైట్ క్యాచ్ చేశారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అనియా. మీరు ఈ వీడియో చూస్తే డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో అలాగనేసి 7 o'clock ఉండిన దానికి ఈవినింగ్ మేము స్నాక్స్ తిన్నాము. ఆ తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఫ్రెంచ్ ఫ్రై తీసుకుని ఆ తర్వాత మేము మా ఫ్లైట్ వచ్చింది అని తెలిసింది. సో వెళ్ళి మన సీట్ దగ్గర పోయి కూర్చుంటా ఉన్నాము. చాలా బాగుండింది నైట్ మాకు జర్నీ. నేను అనుకున్నా ఏం కనబడుతుందిలే, ఏం బాగుంటుంది కిటికీ విండో ఏం సీటు అని చెప్పి, కానీ నాకి మా అబ్బాయికి ఘోర గొడవండి. నాకు విండో సీట్ కావాలా అని, వాడు నాకు కావాలా అని. మా హస్బెండ్ ఎవరిని తిట్టిండొచ్చు కమెంట్స్ చేయండి, చూస్తామా. మా హస్బెండ్ ఎవరు తిట్టారు తెలుసా? నన్నే తిట్టారు. పాపము చిన్నబిడ్డ తరా నువ్వు ఆడుతూ ఉండవు కదా, వాడే కూకొని ఈడి అనేసి
కూకొన్నాడా చూసారా ఒక రౌండ్ చెప్పి ఎంజాయ్ చేయాలి కదా. కూక్ పెట్టింది ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 10 నిమిషాలకంతా బాగా నిద్రపోతున్నాడు. అదే విండో సీట్ నాకు ఇచ్చింటే నేను కళ్ళారా ఒక వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాయి కదా. అదే బెజార్లోనే ఇంటికి వచ్చినాను నేను. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మేము చిన్నపిల్లలే కదా, పెళ్ళయింది పిల్లోడు పుట్టాడంటే మనం అంత పెద్దోళ్ళు అయిపోయామా, అన్నీను సాక్రిఫైస్ చేయాలనా అనేసి నాకు చాలా వరకు బేజారైపోయింది. మా హస్బెండ్ నన్ను తిట్టేసరికి నా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి. ఆ తర్వాత యాజ్ యూజువల్ అంతే కదా. సో మా అబ్బాయి ఫుల్ ఖుషి అయ్యాడు కదా, అంత సాల్లే అనేసి. సో ఇక్కడ అంటే మేము గొడవ పడే ముందర ఈ వీడియో రికార్డ్ చేశాను. ఆ తర్వాత ఇది సీన్ నడిచింది. నేను అక్కడ మా అబ్బాయిని అడిగాను నాకు అక్కడ ప్లేస్ ఇకందా అని, కానీ వాడు నో మమ్మీ నేను ఇవ్వను అని చెప్పేసి అనేసాడు. అనిన తర్వాత నాకు చాలా మీరు చూడొచ్చు అక్కడ కొంచెం బాధతో ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. అయితే కానీ వాడు సీట్ అనేది వదలలేదు. సరే ఇంకేం చేసేది, చిన్నపిల్లే కదా అనేసి నేను హ్యాపీగా చూడండి ఎక్కిన 10 నిమిషాలే అండి, అంతే ఆరాంగా పడుకొనేశాడు. ఇంకా ఇక్కడ మా ఆయననా తను కూడా బాగా నిద్రపోయారు. ఒక్కటే నేను మధ్యంలో కూర్చొని అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాను. చాలా వరకు బాధ అనిపించింది, కానీ మా అబ్బాయి ముఖం చూస్తే హ్యాపీగా ఉన్నాడు కదా, పర్వాలేదు అని అనిపించింది. ఎవరైనా ఇలా సాక్రిఫైస్ చేస్తుంటారా? కమెంట్ చేయండి. తల్లి అంటే అంతే కదండి, సాక్రిఫైసెస్ అన్నీ ఉంటుంది. సో ఇలా ఫైనలీ మేము ల్యాండ్ అయిపోయాము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మా ఇంటికి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ ఉండొచ్చు అంతే అండి, చాలా దగ్గరే. మా వదిన వాళ్ళ ఊరు కూడా అక్కడే ఉండేది, అంటే వాళ్ళకి ఒక జస్ట్ 5-10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది వాళ్ళ ఊరు. సో అందుకనేసి మా వదిని ఎప్పుడైనా వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఎయిర్ప్లేన్స్ వస్తూ ఉంటాయి అక్క, పోతూ ఉంటుంది, చాలా వరకు మాకు డైరెక్ట్గా కనిపిస్తుంది అనేసి. కానీ ఆ ఎయిర్ప్లేన్ది ఆ సౌండ్ ఏమి ఉంటుంది కదా, అది చాలా వరకు ఘోరంగా ఉంటుంది, షవులన్నీ మూసుకొని పోయినట్లు ఉంటుంది. కానీ మనకు ఒక్కడేకే ఇలా అనిపిస్తే అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఓ మై గాడ్. సరే కానీ వాళ్ళేం ఫ్రీగా చేయరు కదా, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి శాలరీ వస్తుంది, లేకుంటే వాళ్ళెందుకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పని చేస్తారు కదండి. సో ఇక ఫైనలీ మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ బెంగళూరుకి వచ్చామంటే ముగిసింది. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడ ఉండేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికి వెళ్ళిపోతాము. సో ఇంకా మీకు ఊర్లో ఎలా ఉంటుంది మా లైఫ్. సో మేము ఉండేది వైట్ఫీల్డ్ దగ్గర అండి. సో అక్కడ మా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి. ఇదే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరైనా ఇక్కడికి వెళ్ళారా, వెళ్ళింటే కమెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో మీకు ఏమనిపించింది అనేది సహా కమెంట్ చేయండి. అండ్ దయచేసి నా లాంగ్వేజ్ మీకు అర్థం కాలేకుంటే ఇంకోసారి చూడండి, ఎందుకంటే మేము కన్నడ ఉండేదానికి కొంచెం తెలుగు నాది ఒకేలా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. మా ట్రావెలింగ్ వీడియోలో ఇది లాస్ట్ వీడియో అయి ఉంటుంది. సో ఇదైన తర్వాత మా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ ఎలా ఉంటుంది అని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో చూసేయండి. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కొత్తది, రీసెంట్గా కొత్తది కూడా లాంచ్ చేశారు. దానికి ముందు చిన్నదిగా ఉంది, కానీ అది అంత బాగాలేదు. కానీ ఇది మాత్రం చాలా వరకు బాగుండింది. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ కోరుతున్నా మీ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాట్స్ ఆఫ్ లవ్.